గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పోర్టు రాసిచ్చేస్తారా, జైలుకు వెళ్తారా అంటూ కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై జగన్ ప్రభుత్వం దుర్మార్గం చేసింది. పోర్టు నిర్వహణ సంస్థ మెడపై గొడ్డలు పెట్టి సింహభాగం వాటా హస్తగతం చేసుకుంది. ప్రతిగా చెల్లించింది 494 కోట్లు. ఇది మార్కెట్ ధర కంటే 1178 కోట్లు తక్కువ. అధికార దందాతో భారీగా లబ్ధి పొందిన ఆరో ఇన్ఫ్రా, అది విజయసాయిరెడ్డి అల్లుడు కుటుంబ కంపెనీ. అమ్మితే కొనుక్కోవడం, వ్యాపారం, మెడపై కత్తిపెట్టి లాక్కోవడం దౌర్జన్యం. మొదటిది వాణిజ్య వృత్తి, రెండోది నేర ప్రవృత్తి. అధికారం అండతో అక్రమార్జనకు మరిగిన జే బ్యాచ్ రెండో రకంలో ఆరితేరింది. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ నిర్వహణ సంస్థను కారు చౌకగా కొట్టేసింది. మొదట యంత్రాంగాన్ని ఉసుకొల్పింది, తప్పులంటూ తడికలు కట్టింది, శిక్షలంటూ భయపెట్టింది, ఆనక మంత్రాంగానికి తెరలేపింది. చెప్పింది చేయాలంది, తోచింది ఇస్తామంది, లేదంటే జైల్లోకి తోస్తామంది. అలా ఉక్కిరి బిక్కిరి చేసి 1670 కోట్లకు పైగా విలువైన వాటా 494 కోట్లకు కొట్టేసింది. అంతకుముందు ఎత్తి చూపిన తప్పులను తూచనేసింది. చేతికి మట్టి అంటకుండా, మామూలు మనిషి ఊహకు అందకుండా జేగ్యాంగ్ సాగించే అవినీతికి నిలువెత్తు నిదర్శనం కాకినాడ డీప్ పోర్ట్ నిర్వహణ కంపెనీ యాజమాన్య బదిలీ వ్యవహారం. వైకాపా పాలన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ భారీ దోపిడీ, ఇందుకు జగన్ అధికారాన్ని దుర్వినియోగం చేసిన తీరు మీదన ఈనాడు ఈటీవీ పరిశోధనాత్మక కథనం అంటూ ఇప్పుడు మొన్న ఈ మధ్యన గంగవరం పోర్టు గురించి కూడా అట్లాగే రాశారు. అదానీ వాళ్ళకి ఇప్పుడు ఇది అంటే ఒక ప్రైవేట్ పోర్టు ఇంకొక ప్రైవేట్ సంస్థకి అమ్ముకున్నారు అంటే దాని వెనకాల ఒక కుంభకోణం ఉంది, ప్రభుత్వం వేధింపుల ద్వారా అన్నటువంటిది మేబీ ఉండొచ్చేమో. ఎందుకంటే గతంలో నుంచి కూడా ఇట్లాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి రావడానికి కారణం ఏంటి? వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి కాంట్రాక్టుని వాళ్ళని వేధించడం. వాళ్ళందరూ ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పెనాల్టీలు కట్టలేక ఇటు ఏకంగా ఎమ్మెల్యేలే వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ స్థాయిలో వేధించారు. అప్పుడు చివరికి ఓ 4 మంత్రి పదవులు ఇచ్చారు. తద్వారా వాళ్ళకి మిగతా వాళ్ళకి ఈ వేధింపుల ద్వారా ఇప్పుడు అట్లాగే జగన్ కూడా చేస్తున్నాడు. అయితే ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రైవేట్ కంపెనీలకి తనకు కావాల్సినటువంటి వాళ్ళకి ప్రైవేట్ కంపెనీలకు అమ్మిస్తున్నాడు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి సంబంధించి సమాధానం ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ప్రాంతీయ పార్టీలు ఇదొక కథలు నడుపుతున్నాయనడంలో అతిశయోక్తి ఏం లేదు. దాని వెనకాల ఉన్నటువంటి నిజం ఇందాక ఇప్పుడు నేను చెప్పినట్టుగానే తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి తరహాలోనే వీళ్ళు కూడా చేస్తున్నారు అనేటువంటి చూడాల్సి ఉంది. ఇకపోతే నీ భేదం లేదు గుటకాయ స్వాహ అంటూ భూముల నుంచి బియ్యం దాకా అన్ని బుక్కేశారు. ఉమ్మడి కృష్ణాలో అడుగడుగున ఆయన అరాచకమే అంటూ కొడాలి నాని మీదన ఒక స్టోరీ హైలైట్ చేశారు. లేకపోతే ఇళ్లల్లో సౌర వెలుగుకి 75,000 కోట్లు, సూర్యఘర్ కింద ఒక నివాసానికి 78,000 వరకు రాయితీ, ఎరువుల రాయితీకి 24,420 కోట్లు, కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలంటూ ఏదైతే సోలార్కి సంబంధించినటువంటి నిన్ననే చెప్పుకున్నాం అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 75,000 నుంచి 78,000 వరకు హయ్యెస్ట్ రాయితీ ఇవ్వడానికి రెడీ అయింది. లేకపోతే అది మెగా, ఇది దగా అంటూ 11,000 పోస్టులతో తెలంగాణలో డిఎస్సి, ఏపీ కంటే బడులు పోస్టులు తక్కువే, రాష్ట్రంలో మాత్రం 6,100 పోస్టులకే ప్రకటన అంటూ ఏదైతే నిన్న అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సిని చూపెడుతూ ఇక్కడ ఉన్నటువంటి డిఎస్సి వేస్ట్ అన్నటువంటి కోణంలో హైలైట్ చేశారు. లేకపోతే ఓట్ల తొలగింపు విధానం ఏంటో చెప్పండి, మీరు ఇచ్చిన ఉత్తర్వులు మోసధోరణిలో ఉన్నాయి. పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపై ఈసీకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. మార్చి 5కి విచారణ వాయిదా పడింది అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే ఓట్ల తొలగింపు విషయంలో తేడా జరుగుతుంది అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ప్రశ్నిస్తే వేధింపులే అంటూ జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులకు రక్షణ కరువు, చెత్త పనుపై ప్రశ్నించిన కక్ష సాధింపు, వేధింపులతో ఎస్టీ ఉద్యోగి ఆత్మహత్యని, జీవీఎంసీ కమిషనర్ తీరుపై ఉద్యోగులు నిరసనట్టు, చెత్త పన్ను వసూలుపై ఒత్తిడి చేయొద్దని ఉద్యోగుల సంఘం నాయకుడిగా అధికారులను అడగడమే ఆయన చేసిన నేరమైంది. వార్డులో శానిటరీ మేస్త్రీలు చేసే పనులను పారిశుధ్య పర్యావరణ కార్యదర్శి చేస్తారేంటని ప్రశ్నించడమే ఆ నాయకుడు తప్పిదమైంది. అధికారుల అహం దెబ్బతింది. అంతే ఆ గిరిజన ఉద్యోగి పట్ల దారుణంగా వ్యవహరించి తీవ్ర వేదనకు గురి చేశారు. ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించి ఆయన ఆత్మహత్యానికి కారణమయ్యారు. మహావిశాఖ నగరపాలక సంస్థ అధికారులు తీరిది. విశాఖలో 45వ వార్డు పరిధిలోని సచివాలయ ఉద్యోగి కావటి శివ ఆదిమూర్తి వార్డు పారిశుధ్య పర్యావరణ కార్యదర్శుల సంఘం నాయకుడు. ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు కోసం జీఎంసీ అధికారులు కార్యదర్శులపై తీవ్ర ఒత్తిడి చేస్తుండటంపై ఆయన 10 నెలల క్రితం ప్రశ్నించారు.
ప్రజలు చెత్త పన్ను చెల్లించడం లేదని కార్యదర్శులను వేధించొద్దని గట్టిగా చెప్పారు. దీంతో కమిషనర్ నుంచి అధికారుల వరకు ఆదిమూర్తిని వేధించడం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కార్యదర్శులు చెత్త పన్నుపై అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కారణంగా సస్పెండ్ చేసిన ఉద్యోగులను దాదాపుగా అందరినీ ఆ తర్వాత విధుల్లోకి తీసుకున్నారు. విశాఖలో ఆదిమూర్తి విషయంలో మాత్రం జీవీఎంసీ అధికారులు సస్పెన్షన్ ఎత్తివేయపోగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించారు. పేద కుటుంబానికి చెందిన ఆయన జీతం లేక ఆర్థిక ఇబ్బందులకు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. చివరికి జీవీఎంసీ కార్యాలయం ఎదురు బుధవారం ఆత్మహత్యత్రానికి ప్రయత్నించారు. సహచర ఉద్యోగులు గమనించి ఆసుపత్రికి తరలించారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ వ్యవహారంపై ఆదిమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. బాధితుడికి అండగా ఉంటామని సామాజిక మాధ్యమంలో గురువారం పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి ప్రభుత్వ జయమంటూ పుణ్యక్షేత్రాల పర్యటనకు బస్సులకు శ్రీకారం చుట్టిన ప్రారంభించిన మంత్రి సత్యనారాయణ ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి ప్రభుత్వ జయమని ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ కొట్టు సత్యనారాయణ అన్నారు. గురువారం విజయవాడలోని ఏపీ టూరిజం కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పర్యాటక శాఖ సహ బ్రాండింగ్ సంస్థ ద్వారా నిర్వహించిన పర్యాటక ఆధ్యాత్మిక యాత్ర బస్సులను ప్రారంభించి ఆయన మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి జగనన్న విద్యా దీవెన, ఇది ఒకప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అని ఉండేది రాజశేఖర రెడ్డి టైంలో, దాన్ని చంద్రబాబు టైంలో ఎన్టీఆర్ పేరు పెట్టారు. అంతకుముందు రాజీవ్ పేరు పెడితే చంద్రబాబు వచ్చాక ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అన్నటువంటిది, అంటే ఎవరి పేర్లు వాళ్ళు మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికానికి 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 708 కోట్లు కృష్ణా జిల్లా పామర్లో బటన్ నొక్కి తల్లులు విద్యార్థులు జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేయబోతున్నారు. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజులు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తూ తల్లులు విద్యార్థులు జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నాం అన్నటువంటిది హైలైట్ చేశారు. జగనన్న విద్యాదీవెన కింద నేడు అందించబోతున్నటువంటి 708 కోట్లతో కలిపి ఇప్పటిదాకా విద్యాదీవెన, వసతి దీవెనల కింద ప్రభుత్వం చేసినటువంటి 18,002 కోట్లు. ఇందులో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు 93% మంది విద్యార్థులు జగనన్న విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నారు అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. అదే సందర్భంలో ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరం జూలై, జూన్ మొదట్లో మరియు చివరిలో ప్రతి ఏప్రిల్లో కూడా ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తూ 2 వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వాళ్ళకి 20,000 చొప్పున 2 విడతల్లో ప్రతి ఏప్రిల్లో ఆర్థిక సాయం కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి తల్లులు విద్యార్థులు జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. ఈ 57 నెలల కాలంలో కేవలం విద్యారంగ సంస్కరణలపై 72,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే జనం లేక జంట షాక్ అంటూ జెండా సభకు దండం అంటూ ముఖం చాటేసిన కేడర్, తొలి అడుగులోనే టీడీపీ జనసేనకు అసమ్మతి పిడుగు, ఊదరగొట్టిన ఉమ్మడి సభకు హాజరైంది 40-50 వేల లోపే. జనం లేక ఇరుపక్షాల నేతలపై చంద్రబాబు, పవన్ చిరువురులు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా సీఎం జగన్ దూషించడంలో పోటాపోటీ. తొలి సభే అట్టర్ ఫ్లాప్ కావడంతో టీడీపీ జనసేన శ్రేణుల్లో నైరాశ్యం. వైఎస్ఆర్సీపీ సిద్ధం సభలో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతిపెద్ద ప్రజాసభగా నిలిచిన రాఫ్తాడు సిద్ధం సభ. ఎన్నికల్లో మరోసారి ఫ్యాన్ ప్రభంజనానికి సంకేతంగా నిలిచిన 3వ సభ. వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని తేల్చెప్పిన డజన్కు పైగా జాతీయ మీడియా సంస్థల సర్వేలంటూ రహస్య జెండాతో 5 ఏళ్లుగా ముసుగులో గుద్దులాట బేరసారాల అనంతరం ప్రకటించిన టీడీపీ జనసేన పొత్తుల వ్యవహారం తొలి అడుగులోని బెడిసికొట్టింది. పొత్తులు కుదిరాక తొలిసారిగా బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ జనం లేక వెలవెలబోయింది. పొత్తుల పేరుతో తమకు సీట్లు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు కీలక నేతలు, కేడర్ ఈ సభను బహిష్కరించి దూరంగా ఉండటం గమనార్హం. ఉమ్మడిగా నిర్వహించిన మొదటి సభకు 5-6 లక్షల మంది తరలి వస్తారని 2 పార్టీల అగ్రనేతలు ఎంతో నమ్మకం పెట్టుకోగా 40,000 నుంచి 50,000 మంది లోపే హాజరైనట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జనం లేక సభా ప్రాంగణం కళతప్పడంతో ఇరుపక్షాల నేతలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిరుబూరులాడారు. తీవ్ర నిరాశ నిస్పృహకు గురైన వాళ్ళిద్దరూ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామని చెప్పకుండా సీఎం జగన్పై పోటీపడి దోషులకు దిగారన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. అయితే అమరావతిలో ప్రత్తిపాటి దోపిడీ అంటూ 66.03 కోట్లు కొల్లగొట్టిన మాజీ మంత్రి పత్తిపాటి కుటుంబం. టీడీపీ నేత పత్తిపాటి కుటుంబ కంపెనీ అవెక్సా భాగోతం ఇది. టీడీపీ ప్రభుత్వంలో రాజధాని అమరావతిలో జరిగిన కుంభకోణంలో మరో భారీ అవినీతి బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు కుటుంబం రాజధానిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టుల పేరిట 66.03 కోట్లు అంటే 66,03,00,000 ప్రజాధనాన్ని కొలగొట్టినట్టు వెల్లడైంది. పత్తిపాటి కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు కొల్లగొట్టి షెల్ కంపెనీల ద్వారా దాడి మండించినట్టు ఆధారాలతో సహా బయలుంది. కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్, డీజీజీఐ, రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఏపీడీఆర్ఏ,
సోదాల వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. ఈ కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బూడి కొట్టించడంతో పాటు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడినట్టు తేటతెల్లమైంది. దీంతో డీఆర్ఐ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి అవెక్సా కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ని గురువారం అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో 6గురిపై ఐపీసీ సెక్షన్ 420, 409, 467, 471, 477A, 120B రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఆయన న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. పత్తిపాటి పుల్లారావు కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్కి హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం, నెల్లూరు, విజయనగరం జిల్లా మానాపురంలో బ్రాంచ్ కార్యాలయంలోనే ప్రత్తిపాటి పుల్లారావు భార్య తేనె వెంకయ్యమ్మ డైరెక్టర్గా, ఆయన కుమారుడు పత్తిపాటి శరత్ అదనపు డైరెక్టర్గా ఉన్నారు. ఆ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుకు కాంట్రాక్టులు కట్టబెట్టింది. వాటి పనులు చేయకపోయినప్పటికీ చేసినట్టుగా బోగస్ సమర్పించిన అవెక్సా కంపెనీ బిల్లులు డ్రా చేసుకోవడంతో పాటు జీఎస్టీ విభాగం నుంచి అడ్డగోలుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని కూడా పొందింది. దేశవ్యాప్తంగా అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన కంపెనీలపై డీజీజీఐ విచారణ చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవెక్సా కంపెనీ అక్రమంగా ఐటీసీ పొందిందని వెల్లడి కావడంతో ఆ కంపెనీని డీజీజీఐ 16 కోట్లు జరిమానా విధిస్తూ షోకాజ్ కమ్ డిమాండ్ నోటీస్ జారీ చేయాలని ప్రతిపాదించింది. అసలు అవెక్సా కార్పొరేషన్ వ్యవహారాలు, కాంట్రాక్టులు, బిల్లులు చెల్లింపులపై డీజీసీఐ, ఏపీడీఆర్ఐ దృష్టి సారించి ఆ కంపెనీ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో మొత్తం భాగోతం బయటపడింది. అవెక్సా కార్పొరేషన్ ముసుగులో పత్తిపాటి పుల్లారావు కుటుంబం ప్రజాధనాన్ని ఎలా కొలగొట్టింది అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. 2015 నుంచి అవెక్సా కార్పొరేషన్ పేరుతో పత్తిపాటి కుటుంబం అమరావతిలో కాంట్రాక్ట్ సంస్థలు బెదిరించి సబ్ కాంట్రాక్టులు తీసుకుంది. పనులు చేయకుండా అక్రమంగా నిధులు కొలగొట్టింది. జాక్సన్ ఎమినెన్స్, ప్రస్తుత పేరు జైష్ణవి ఎమినెన్స్ అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్ట్ను పొందింది. ఆ కంపెనీ నుంచి 37 కోట్ల విలువైన పనులు అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. సిఆర్డీఏ పరిధిలో రోడ్లు, వరద నీటి కాలువలు, కల్వర్ట్లు, సీవరేజ్ పనులు, వాకింగ్ ట్రాక్లు, పచ్చదనం తదితర పనులు అవెక్సా కార్పొరేషన్ చేయాల్సి ఉంది. అయితే ఆ సంస్థ తానిషా ఇన్ఫ్రా, రాలాన్ ప్రాజెక్ట్స్, అనయి ఇన్ఫ్రా, ఆల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే 4 కంపెనీలకి 21 కోట్లను సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చూపించింది. ఆ సబ్ కాంట్రాక్టుల ముసుగులోనే అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొలగొట్టినట్టు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చామని చెప్పి 4 కంపెనీల నుంచి బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు పొంది ఆ మేరకు పనులు చెల్లించినట్టుగా కనికట్టు చేసింది. ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లులు సొమ్ము పొందింది. కేంద్ర జీఎస్టీ నుంచి అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని కూడా తీసుకుంది. వాస్తవానికి సబ్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి అవెక్సా కంపెనీ ఎలాంటి సేవలు పొందలేదు, అవి ఏ పనులు చేయలేదు. ఆ 4 కంపెనీలు షెల్ కంపెనీలే. వాటి పేరుతో మొత్తం 21,93,08,317 రూపాయల నిధులను పత్తిపాటి పుల్లారావు కుటుంబం అక్రమంగా తరలించింది. అంతటితో అవెక్సా కంపెనీ అక్రమాలు ఆగలేదు. అమరావతిలో ఉద్దండరాయనపాలెం నుంచి నిడమరు వరకు N9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ని బీఎస్ఆర్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. కానీ ఎలాంటి రోడ్డు పనులు చేయకుండానే అక్రమంగా బిల్లులు సమర్పించి ప్రజాధనాన్ని సొంత ఖాతాలకు మళ్లించుకుంది. రహదారి నిర్మాణం కోసం మెటీరియల్ కొనుగోలు చేసినట్టు, వివిధ వృత్తి నిపుణులు సేవలు పొందినట్టు బీఎస్ఆర్ కంపెనీ పేరిట బోగస్ బిల్లులు సమర్పించి కనికట్టుగా చేసింది. అందుకోసం క్యాష్ మార్కెటింగ్ లిమిటెడ్, నోయిడా ఎస్పాత్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండస్ట్రీస్, గోల్ ఫినిక్స్ ఐరన్, స్టీల్ కంపెనీల నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సమర్పించింది. ఈ విధంగా ఏ పని చేయకుండానే ఈ దశలో 26 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది. పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులో కూడా అవెక్సా కంపెనీ అడ్డగోలుగా నిధులు కొలగొట్టింది. ఏపీ టిట్కో కింద G+3 గృహ నిర్మాణ ప్రాజెక్టు, విశాఖపట్నంలో హుదూద్ తుఫాను బాధితులకు 800 గృహాల నిర్మాణ ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ సబ్ కాంట్రాక్టులు పొందింది. ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పొందింది. ఈ మేరకు ఆద్య ఎంటర్ప్రైజెస్, మెసెర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క్ స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్, బిల్డ్ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్టు బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు సమర్పించింది. ఆ పేరుతో ఏకంగా 17,85,61,864 రూపాయలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందింది. ఈ విధంగా అవెక్సా కార్పొరేషన్ కంపెనీ ద్వారా పత్తిపాటి పుల్లారావు కుటుంబం మొత్తం 66,03,89,574 రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. అమరావతి పనుల కుంభకోణంలో దొరికిపోయిన పత్తిపాటి శరత్ కోసం అతని తండ్రి టీడీపీ నాయకుడు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు విజయవాడలో చక్కర్లు కొట్టారు. డీఆర్ఐ ఫిర్యాదుపై శరత్ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ CCS పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ చేపట్టారు. దీంతో శరత్ జాడ కోసం అతని తండ్రి పుల్లారావు, టీడీపీ అధికార ప్రతినిధి పట్టావి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఇతర టీడీపీ నాయకులు వెంటేసుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ముందుగా గురునానక్ కాలనీలోని ఏసీపీ కార్యాలయానికి, అక్కడ లేకపోవడంతో మాచివరం పోలీస్ స్టేషన్కి, ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం తన అనుచరులను నగరం పలు దిక్కులకు పంపారు. ఆ తర్వాత సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుందని తీసుకుని అక్కడికి చేరుకున్నారు. అక్కడ లేకపోవడంతో టీడీపీ కార్యాలయానికి వచ్చారు. రాత్రి 8:30కు పుల్లారావు, పట్టావి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులతో కలిసి పోలీస్ కమిషనరేట్కి చేరుకుని తన కొడుకును చూపించాలంటే ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి తర్వాత రూరల్ డీసీపీ కె శ్రీనివాసరావు వచ్చి గంటలో న్యాయమూర్తి వద్ద నిందితుడి షరతును ప్రవేశపెడతామని చెప్పడంతో ఆందోళన విరమించి మాచివరంలోని జడ్జి క్వార్టర్స్కి వెళ్లారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అమరావతి కుంభకోణంలో ఇన్ని రోజుల తర్వాత ససాక్ష్యాలతో బయటపడినటువంటి అంశం. అక్కడ L&T అని చెప్పి పేరుకి మధ్యలో ఇట్లా బోగస్ కంపెనీలతో ఇవన్నీ పూర్తయిపోయినట్టు. ఇప్పుడు అక్కడ పార్కులు ఉన్నాయా, అక్కడ ఏమన్నా వాకింగ్ ట్రాక్స్ కట్టారా, కట్టేసినట్టుగా చూపించినటువంటి తరహా వ్యవహారానికి సంబంధించినటువంటిది. ప్లస్ అది కూడా వీళ్ళేం చేయకుండా
అసలు కంపెనీల దగ్గర నుంచి డబ్బులు తినేసినటువంటి వైనానికి సంబంధించినటువంటి అంశం. ఇకపోతే కాపు కాయలేం అంటూ జనసేనకు దూరం అవుతున్న ఆప్తుల అభిమానులు టీజే ఉమ్మడి సభలో పవన్ మాటలపై విస్మయం, బలం లేదు కాబట్టి 24 సీట్లకు ఒప్పుకున్నామండపై ఆగ్రహం, ప్రశ్నించేవారెవరు తనతో రావద్దండపై మండిపాటు, ఇలాగైతే మీ కర్మ అని హరిరామజోగ ఆవేదన, సీట్లు అధికారం లేకుండా ఇదేం పొత్తు అని ప్రశ్నించిన ముద్రగడ, ఓట్ షేరింగ్ అంత ఈజీ కానే కాదని స్పష్టీకరణ, కాపుల్లో వ్యతిరేకత అంతర్మాదనం అంటూ నిజంగా జన సైనికుల ఆత్మగౌరవం గురించి ఆలోచించే నాయకుడైతే కేవలం 24 అసెంబ్లీ సీట్ల కోసం టీడీపీతో ఒప్పందం చేసుకోవడం ఏంటి, టీడీపీ వేసిన ముష్టిని కళ్ళకద్దుకుని అదే మహాప్రసాదంగా చంకలు గుద్దుకోవాలని చెప్పడం చూస్తుంటే జనసేన పార్టీని ఎవరు అవమానించారో ప్రత్యేకించి చెప్పాలా, దీనికంటే 2014లో లాగా టీడీపీ పలకిని మళ్ళీ మోద్దామని పిలుపునిచ్చుంటే బాగుండేది అంటూ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారన్నటువంటిదే. ఒక రకంగా వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది సాక్షి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనలో, అలాగే అసంతృప్తి రగిలించాలని చూస్తోంది. ఇకపోతే వ్యవసాయంలో ఏపీ ఆదర్శం అంటూ వ్యవసాయ పథకంపై ఏపీ రైతులకు ఎక్కువ అవగాహన, అన్ని పథకాలపై అవగాహనకు రైతు భరోసా మూలం, ఈ పథకాన్ని జగన్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందంటూ ఓ స్వోత్కర్షతో కూడిన స్టోరీ రాసుకొచ్చారు. ఇకపోతే నేటి నుంచి వైఎస్ఆర్ పింఛన్ కానుక పంపిణీ, 65.92 లక్షల మంది పింఛన్దారులకి 1,958 కోట్ల విడుదల, సిఆర్డీఏ పరిధిలో భూమి లేని నిరుపేదల పింఛన్ 2,500 నుంచి 5,000 రూపాయలకు పెంపు, 5 రోజుల్లో 100% పింఛన్లు పంపిణీ చేయనున్న వాలంటీర్లు, డిఆర్డీఏ కాల్ సెంటర్ల ద్వారా పంపిణీ పర్యవేక్షణ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు వెల్లడించారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అయితే ఋషికొండ భవనాల వినియోగంపై త్వరలోనే నిర్ణయం, హరిత రిసార్ట్ల స్థానంలో వీటిని నిర్మించాం, ఈ ప్రపంచ స్థాయి నిర్మాణాలు విశాఖ తలమానికం, ఇందులో సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటే మంచిదని ట్రిమెన్ కమిటీ సూచించింది. మంత్రులు ఆర్కే రోజు, గుడివాడ అమర్నాథ్, ఋషికొండ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రులు హాజరైన శారదాపేటాధిపతి స్వరూపానందేంద్ర, ఎంపీ వైవి సుబ్బారెడ్డి విశాఖనగరంలో ఋషికొండపై నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై త్వరలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజు వెల్లడించారు. ఋషికొండపై నిర్మించిన ఆ భవనాలను విశాఖ శారదాపేటాధిపతి స్వరూపానందేంద్ర సరస్సుతో కలిసి మంత్రులు అమర్నాథ్, రోజా, ఎంపీ వైవి సుబ్బారెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారన్నట్టు వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నూతన రిసార్ట్ 9.88 ఎకరాల విస్తీర్ణంలో 1,48,413 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 బ్లాకులుగా నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పచ్చదనం, ల్యాండ్స్కేపింగ్ పనులతో వీటిని అభివృద్ధి చేశారు. రహదారులు, డ్రైనేజ్, నీటి సరఫరా, వీధి దీపాలు, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. 2021లో సిఆర్జెడ్ ఆమోదం, 2022లో స్థానిక సంస్థల ఆమోదం, 2023లో అగ్నిమాపక శాఖ ఎన్ఓసి కూడా తీసుకోవడంతో పాటు సంబంధిత చట్టబద్ధమైన ఆమోదాలు తీసుకున్నారు. వేంగి ఏ, బి, కళింగ, జగపతి, విజయనగర ఏ, బీసీ బ్లాకులుగా మొత్తం 7 బ్లాకులు నిర్మించారు. వీటిలో రిసెప్షన్, రెస్టారెంట్లు, బ్యాంక్వెట్ హాల్స్, గెస్ట్ రూములు, ప్రీమియం విల్లా సూట్స్, స్పా, ఇండోర్ గేమ్స్, ఫిట్నెస్ సెంటర్, బ్యాక్ ఆఫీస్, సర్వీస్ ఏరియాలు అభివృద్ధి చేశారన్నట్టు వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి రాక్షస కక్ష అంటూ ఎన్నికల ముందు మరో వికృత కేడా, బడ్డీ కొట్టు నుంచి బడా కంపెనీల దాకా ఎవరినైనా లక్ష్యం చేసుకునే వ్యూహం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కొత్త కోరలు, ఏకంగా 12 శాఖలు, 13 చట్టాలపై పట్టు, ఏకపక్షంగా తనిఖీలు, జప్తులకు వీలు, వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం, అపరిమిత అధికారులు కోరిన ఐపీఎస్ కొల్లి, ఫైల్ కదిపిన ప్రభుత్వం ప్రస్తుతం న్యాయశాఖ వద్ద అంటూ కొల్లి రఘురామిరెడ్డి ఐపీఎస్, రాజధాని అమరావతి భూములపై జగన్ వేసిన సిట్ అధిపతి ఆయనే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో విపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేసింది ఆయనే, రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం అధిపతి హోదాలో ఇటీవల టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పి నారాయణ నివాసంపై చూపడింది ఆయనే, ఇప్పుడు ఆయన విస్తృత అధికారులు కోరి విజిలెన్స్ పేరుతో ఏదో చేయబోతున్నారన్నట్టు వార్తని రాశారు. లేకపోతే 3 ఐఏఎస్లకి ఓపీఎస్ ఇటీవల గుట్టుగా జీవో విడుదల, 10,000 మందికి పైగా ఉద్యోగులపై జగన్ సర్కార్ కాటిని, ఉద్యోగులకు జగన్ సర్కార్ అడుగుడుగా అన్యాయం చేస్తుందని మరోసారి తెలిపింది. ప్రస్తుతం సిపిఎస్లో ఉన్నప్పటికీ కేంద్రం ధృవీకరించిన నిబంధనల మేరకు అర్హులైన 3 ఐఏఎస్ అధికారులను తాజాగా ఓపీఎస్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఇటీవల జీవో 2140 రహస్యంగా జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఐఏఎస్ అధికారులు రేవు ముత్యాలరాజు, కాటమనేని భాస్కర్, ప్రవీణ్ కుమార్ ఓపీఎస్లోకి రాబోతున్నారు. ముత్యాలరాజు సీఎంఓలో కార్యదర్శిగా పనిచేస్తున్నందుకే ప్రభుత్వం వీరికి అవకాశం ఇచ్చిందని ఉద్యోగులు భావిస్తున్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇకపోతే రోత ముఠ, ఫేక్ రాత అంటూ పదే ఆంధ్రజ్యోతి లోగోతో ఫేక్ వార్తలు సృష్టి, నీలి మీడియాకు విశ్వసనీయత లేదని ఒప్పుకున్నట్టే, పవన్కు 4వ బారి అంటూ తప్పుడు కథనం, జెండా సప్పైన వైసీపీ ఫేక్ వీడియోలు అంటూ ఏదైతే అంతా నీచమే, పేటీఎం ఫేక్ బతుకులే, విపక్ష నేతలపై బురజల్లేందుకు తప్పుడు వార్తలను సృష్టించడం, వాటికి ఆంధ్రజ్యోతి, వేటు న్యూస్ వంటి ప్రముఖ మీడియా లోగోలు వాడుకోవడం ఇదే పాడు పద్ధతి. సొంత రోత మీడియాను నమ్మరని, దానికి విశ్వసనీయత లేదని వారికి తెలిసిపోయింది. అందుకే నిజాలను నిక్కచ్చిగా రాసి ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారు. కాలకేయుల్లో మారిన వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇప్పటికే అన్ని విలువలను వదిలేసింది. తాజాగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ 4వ బారి అంటూ ఒక మహిళ పేరు తెరపైకి తెచ్చి నానా నీచ ప్రాతలు రాసేదంతా ఆంధ్రజ్యోతి ప్రచురితమైనట్టుగా ఒక పోస్టును సృష్టించారు.
బుధవారం జరిగిన జెండా సభలో సీఎం జగన్పై పవన్ తీవ్రస్థాయిలో వచ్చిపడిన సంగతి తెలిసింది. జగన్ దృష్టిలో నేనంటే 2 విడాకులు 3 పెళ్లిళ్ళు 4వ పెళ్లి అని కూడా అంటున్నారు. 4వ భార్య ఎవరో జగనేమో అంటూ ముఖ్యమంత్రికి చొరకలంటిచ్చారు. దీంతో వైసీపీ విలవల్లాడిపోయింది. వెంటనే పవన్ కళ్యాణ్ 4వ భార్య అంటూ ఒక మహిళ ఫోటోతో తప్పుడు వార్త సృష్టించేది. అది ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఫేక్ ప్రచారానికి తెరలేపారు. జగన్కు సొంత మీడియా సంస్థ ఉంది, రోతరాతలు రాసే పత్రిక ఉంది, వాళ్ళు చెప్పింది నమ్మింది నిజమైతే ఆ మీడియాలో రాసుకోవచ్చు కదా, ఫేక్ వార్తలకు నీలి కూలి మీడియా లోగోలు వాడుకోవచ్చు, కానీ పనిగట్టుకుని పదే ఆంధ్రజ్యోతి పేరునే వాడుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి ఈనాడు జగన్ అన్ని సభల్లో స్మరించుకుంటుండగా ఆయన సోషల్ మీడియా విభాగం ఆంధ్రజ్యోతిని ఇలా వాడుకుంటుంది. అంటే జగన్ సొంత మీడియాలో వచ్చిన వార్తలను ఎవరో నమ్మరని ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైందని చెబితేనే విశ్వసిస్తారని వారు గ్రహించారన్నమాట. అంటూ ఇక్కడ విశేషం ఏంటంటే పవన్ని బాబుని తిట్టడానికి ఆంధ్రజ్యోతిది వాడతారు, అదే సమయంలో జగన్ని తిట్టడానికి సాక్షి తెలుగుదేశం వాళ్ళు వాడతారు. ఇక్కడ రోత అనేటువంటిది కరెక్ట్, అలాంటి రాత రాయడం రోతే ఖచ్చితంగా. కాకపోతే తమకు విశ్వసనీయత ఉందని చెప్పేసి వీళ్ళు చెప్పడమే ఒక వెటకారం, అంతకు మించి మరేం లేదు. లేకపోతే మాజీ మంత్రి పుల్లారావు కుమారుడి అరెస్ట్ అంటూ జీఎస్టీ వేశారని ఎస్టీఆర్ఐ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన మాచివరం పోలీసులు, గుంటూరులో అరెస్ట్ చేసిన బెజవాడ తరలి పొద్దుపోయేదాకా ఆచూపించకపోవడంతో సిపి ఆఫీస్ వద్ద టీడీపీ శ్రేణుల నిరసన, అర్ధరాత్రి వేళ న్యాయాధికారి ఎదుట హాజరు. అంతేగాని అమరావతి కుంభకోణం కేసులో అరెస్ట్ అని కానీ, అదే చంద్రబాబు కూడా అంతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్, అంతేగాని స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అని రాయారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థ తేల్చింది ఇతను అక్రమాలకు పాల్పడ్డాడని, అలాంటి దాన్ని మాజీ మంత్రి పుల్లారావు కొడుకుని అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారన్న కోణాన్ని అనిపించేలాగానే వార్తలు రాస్తారు. అందుకే వీళ్ళని క్షమించడం అనేటువంటిది అనవసరం, ఎందుకంటే క్షమించడానికి మనం ఎవరు, వాళ్ళ బతుకే అట్లా ఉంది కాబట్టి ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇకపోతే ఓట్లు ఎందుకు తీసేశారు అంటూ పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నారా, అవి మోస ఉత్తర్వులు, పరుచూరు కేసులో హైకోర్టు వ్యాఖ్య, ఓటర్ల జాబితా నుంచి పిటిషనర్ల పేర్లను తొలగిస్తూ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇచ్చిన ఉత్తర్వులు మోసధోరణలో ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించి ఓట్ల తొలగింపు విషయంలో పిటిషనర్ల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్నారు లేదా, ఏ కారణంతో వారి పేర్లను ఓట్ల జాబితా నుంచి తొలగించారు తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.